అంతన్నది ఇంతన్నది ఇప్పుడు సడన్ గా మాయమైపోయింది. ఏపీ ఎన్నికల హీట్ తో ఊగిపోతుంది. జగన్ అభ్యర్థులందరినీ ప్రకటించేసి జనంలోకి వచ్చేశాడు. జగన్ స్పీడ్ చూస్తే ప్రత్యర్థులకి టెన్షన్ పుడుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేయడంలో తుది అంకానికి చేరుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాబలం పేరిట సభల మీద సభలు పెట్టి చెలరేగిపోతున్నారు. ఇంత హాట్ సమయంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హఠాత్తుగా మాయమయ్యారు. వారం రోజుల నుంచి చెల్లెమ్మ ఎక్కడుందో కనిపించడం లేదు. ఉన్నట్టుండి ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎక్కడికి వెళ్లారు? బాగా దగ్గర వాళ్ళని అడిగితే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారని చెప్తున్నారు. ఆ పార్టీ లీడర్లు అడిగితే ఆమె కోసం మేము కూడా వెతుకుతున్నామని అంటున్నారు. ఏపీలో మిగతా పార్టీలు అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి, ప్రచారం కూడా మొదలుపెట్టేశాయి. షర్మిల మాత్రం ఊహించిన విధంగా ఎక్కడికో మాయమైపోయారు. ఆమె ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అంటే అన్నీ జరిగిపోయాయి. మొన్నటికి మొన్న మధ్యాహ్నం విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఓ భారీ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా పిలిచి ధూమ్ధామ్గా నిర్వహించిన తర్వాత మళ్లీ షర్మిల కనిపించట్లేదు. అసలు ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియట్లేదు. టికెట్లు ఇచ్చేవాడు ఉన్నా అడిగేవాడు లేడు. అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఎవరితో కలిసి చేస్తారు అది కూడా తెలీదు. షర్మిలను వెంటేసుకు తిరిగిన కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి కూడా మధ్యలో మాయమయ్యారు. మా అన్నను ఓడించండి, నేను ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఇలాంటి నినాదాలతో ఒక నెల రోజులు మాత్రం షర్మిల ఏపీ పాలిటిక్స్లో కళకళలాడిపోయారు. కాంగ్రెస్ పార్టీలోనే కీలక వ్యక్తులను షర్మిల గురించి అడిగితే, మేడం తన కాలు తీసి బయటికి పెట్టాలంటే పార్టీ ఫండ్ పెట్టుకోవాల్సిందే, పార్టీ డబ్బులు ఇస్తే గానీ తన ఖర్చులన్నీ పెట్టుకుంటే గానీ షర్మిల బయటకు రానని భీష్మించి కూర్చున్నారట. నా దగ్గర డబ్బులు లేవు, మా అన్న దగ్గర నుంచి రావాల్సిన వాటా నాకు రాలేదు, కనుక మీరే డబ్బులు పెట్టాలి, నా ఖర్చులన్నీ పార్టీ చూసుకోవాల్సిందే అని కరాఖండిగా చెప్పేస్తున్నారట షర్మిల. గెలవని పార్టీకి సొంత డబ్బులు ఎవరు పెడతారు? తెలంగాణలో పార్టీ నడిపిన రోజులంటే రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో కొందరు జేబులోంచి తీసి ఖర్చు పెట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు పెడతారు? అది అడ్రస్ లేని పార్టీ, అధికారం లేని పార్టీ కూడా. పోనీ డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్లు కొనుక్కునే వాళ్ళు కూడా ఏపీలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. కాంగ్రెస్ వెంటపడినా కూడా పోటీ చేసే అభ్యర్థులు దొరకరు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ బ్లాక్ అయింది. ఇంకా వాళ్ళు షర్మిలకు ఏం డబ్బులు పెట్టుబడి పెడతారు? కానీ షర్మిల మాత్రం నాకు అవన్నీ అనవసరం, ఖర్చులు మీరు పెడితేనే నేను వచ్చి హంగామా చేస్తా, నా దగ్గర నుంచి రూపాయి ఆశించకండి అని తెగేసి చెప్పేశారట. ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తోంది. షర్మిల, జగన్ తాత్కాలికంగా రాజీ పడ్డారని, అన్నను డ్యామేజ్ చేయకుండా కొద్ది రోజులు షర్మిల నిశ్శబ్దంగా ఉంటారని కూడా పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. జగన్ బస్సు యాత్రకు ముందు ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద జరిగిన కార్యక్రమానికి తల్లి విజయమ్మ కూడా హాజరైంది. జగన్ని ముద్దాడుతూ యుద్ధానికి పంపుతున్నట్టుగానే విజయమ్మ హావభావాలు కనిపించాయి. అది చూసిన జనం అసలు ఈ ఫ్యామిలీని అర్థం చేసుకోలేనరా బాబు అంటూ జుట్టు పీక్కుంటున్నారు. ఒకవైపు కూతురుతో కలిసి విజయమ్మ ప్రచారంలో పాల్గొంటున్నారు, మరోవైపు కూతురికి ప్రత్యర్థి అయిన కొడుకు దగ్గరికి వెళ్ళి నువ్వు గెలవాలి అంటూ ఆశీర్వదిస్తోంది. మొత్తం మీద ఏపీలో పవర్ నా కుటుంబంలోనే ఉండాలని విజయమ్మ కోరుకుంటున్నట్లుంది. నిన్న విజయమ్మ వచ్చి జగన్ని ఆశీర్వదించడం చూస్తే జగన్, షర్మిల తాత్కాలికంగా రాజీ పడ్డారని, అందుకే షర్మిల స్పీడ్ తగ్గించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.